జిల్లాలో పుట్టి పెరిగిన తనకు తోటివారి కష్టాలు తెలిసినందునే పేద పిల్లలకు సైకిళ్ల పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చిన్నారుల కనీస అవసరాలు తీర్చగలిగే వారు విద్యపై దృష్టి పెట్టి ప్రయోజకులు అవుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలోని వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్ల పంపిణీ చేసిన సంజయ్ తానెప్పుడూ పేదల పక్షపాతినేనని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో పేదల కష్టాలు చూశారని అందులో నుంచి వచ్చిన ఆలోచనే సైకిళ్ల పంపిణీ అని సంజయ్ తెలిపారు. అంటే మీ దోస్తులకు ఎంతమంది సైకిల్ వస్తారు? అందరికీ సైకిల్ వస్తారు. 8 మంది 8 మందికి సైకిల్ ఉన్నది. నా ఒక్కరి సైకిల్ లేదు. నేను వాళ్ళ సైకిల్ ముడుతూనే కొడుతున్నారు. నేను స్కూల్కి పోతాను, అందుకే నేను పోతాను ఉన్నాడు. అప్పుడు దొరకబట్ట ఈయన ఎందుకు పోతున్నాడు స్కూల్కు? వాళ్ళ దోస్తులకు సైకిల్ ఉంది, ఈయనకు సైకిల్ లేదు, స్కూల్కి పోవడం ఇబ్బంది అనిపిస్తున్నది అన్న చెప్పిన. మరి నీకు సైకిల్ కొనిస్తాను, స్కూల్కి పోతావా అన్న. పోతా సార్ అంటారు. నేను పోతా సార్ అన్నాడు. అంటే పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది? పిచ్చోడు చేసింది. వాళ్ళ అమ్మ కూడా పిచ్చోడు చేసింది. లాస్ట్కు నేను పోతుంటే యాత్ర చేస్తుంటే ఆడొక 10 మంది పిల్లలు నిలబడతారు. వాళ్ళు నాతో ఫోటో తీయడానికి ఒక ఆలోచన వస్తుంది. దానిలో ఒక 3గురికి చెప్పులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. సరిగా మిగతా వాళ్ళు వచ్చి సెల్ఫీ దిగుతారు. ఈ బట్టలు లేకుండా చెప్పులు లేకుండా ఉన్నోళ్ళు సెల్ఫీ దిగరు. అరే సార్ మాతో దిగడం అని చెప్పండి. వాళ్ళని పిలుపుకుంటా నేను. వాళ్ళకి చెప్పులు లేకుండా నా కాళ్ళ మీద నిలబట్టి సెల్ఫీ దిగుతాను నేను. మీరు నమ్మరు, ఈ ప్రజా సంగ్రామ యాత్రలో 5,000 నుంచి 10,000 మందికి నేను చెప్పులు కొనిచ్చిన. నేను కూడా ఒక మామూలు కుటుంబంతో వచ్చిన. పొద్దున నాకు కూడా స్కూల్ పోవడానికి కష్టం ఉండే. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండే. మా కూడా తిండి కష్టం ఉండే. స్కూల్కు పొద్దున 7 గంటలకు ఇక్కడి కోర్టు దగ్గర నుంచి శిశుమంతి స్కూల్ అంటే మా 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ పొద్దున సర్దిగా టిఫిన్ బాక్స్ పెట్టుకోండి, అన్నం లేకుండా దాని పెరుగు, రోజు పెరిగి అన్నము దాని చట్నీ వేసుకొని ఇక్కడి నుంచి 7 గంటలకు 8 గంటలు నడుచుకుంటూ పోదు అక్కడ స్కూల్.